బ్యాంకుల ఆగడానికి అడ్డే ఉండదు. ప్రత్యేకంగా వాళ్ళు కొన్ని విషయాల్లో నిర్లిప్తత చూపిస్తూ ఆ నిర్లిప్తత వారికి లాభకరంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక క్రెడిట్ కార్డు మీద ఒక 250 రూపాయలు పెట్టి ఏదైనా కొన్నామనుకోండి, అదే మర్చిపోయి కట్టపోతే దాన్ని ఒక 3 సంవత్సరాల పాటు అలాగే వదిలేస్తారు. చేసి ఒక 2500 లేకపోతే 4000, 5000, 10,000 అయ్యే వరకు అలా ఉంచి అప్పుడు నోటీసులు పంపిస్తూ ఉంటారు, అది చేస్తాం ఇది చేస్తామని. అలాగే భారత ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో డెబిట్ కార్డు వాడే వాళ్ళకి యాక్సిడెంటల్గా ఏమైనా అపకారం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకం పెట్టింది. 1,00,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంది. అంగవైకల్యం ఉన్నా ఏమున్నా రకరకాల విధాలలో ఉన్నాయి. కానీ ఈ సంగతి చాలామందికి తెలియపోవటం. రెండవది, ఇప్పుడు ఫోన్పే వచ్చిన తర్వాత బ్యాంక్కి వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి డెబిట్ కార్డులు తీసితో డబ్బులు డ్రా చేయటం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది చాలామందికి. ఎక్కడో మనం పల్లెటూరులో లేకుంటే కొద్దిగా టౌన్లో కూడా అంటే కొద్ది నిరక్షరాస్యత ఉన్న వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళంతా కూడా ఈ ఫోన్పే లాంటి యాప్లు వాడుకుంటూ ఇవాళ ఏటీఎంలు కూడా వెళ్లకుండా గడిపేస్తున్నారు. మరి ప్రతి 3 నెలలకి కనీసం 2 సార్లు కనుక మీరు ఏటీఎం ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఒక రెండు సార్లు మనం కనుక ఏటీఎంలో ఒక 100 రూపాయలు డ్రా చేసినా సరే ఈ ఇన్సూరెన్స్కి మనం అర్హులవుతాం. మరి ఇలాంటి విషయాల గురించి మనకి అవగాహన ఉన్నా ఒక రకమైన నిర్లిప్తత ఉంటుంది. పోనీ బ్యాంకులు అయినా సరే ఇలాగ చనిపోయాడు ఖాతా క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడు మీద డెబిట్ కార్డు వాడుతున్నారు కదా, మీకు ఇంత పరిహారం వస్తుందండి అని చెప్పడానికి వాళ్ళకి నోరు రాదు. ఎటొచ్చింది ఎంప్లాయీస్కి మనకెందుకులే ఇంకా పని పెంచుకోవడం వాళ్ళు ఉంటారు. అదేవిధంగా బ్యాంక్ మేనేజ్మెంట్ కూడా ఇది మనకు నష్టం కదా, ఈ డబ్బులన్నీ కూడబెట్టి మనం ఆ ఇండస్ట్రియలిస్ట్కో ఈ ఇండస్ట్రియలిస్ట్కో ఇచ్చామనుకోండి, మనకి రాజకీయ నాయకులు ఒత్తిడి పెరుగుతుంది, ఆ డబ్బులు మొత్తం కొట్టేస్తాము, మనకి ప్రమోషన్ వచ్చేస్తుంది అనే ఆలోచనలోనే ఉంటూ ఉంటారు. కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి. కనీసం నెలకి 2 నెలలకు కనీసం 2 సార్లు అయినా 3 సార్లు అయినా ఏటీఎం ద్వారా డబ్బు డ్రా చేయండి. ఆ తర్వాత దాని ద్వారా మీకు ఇన్సూరెన్స్ రావడానికి వస్తుంది అనే సంగతి ఇంట్లో అందరికీ చెప్పండి. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గురిగంటి టీవీ 9. బాయ్.